ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 587వ నామం శాంతిదహ, అంటే శాంతిని ఇచ్చేటువంటి భగవంతుడు అనే అర్థం. భక్తుల మనస్సుల్లో కలిగేటువంటి రాగద్వేషాలు ఉంటాయి కదా, అవి మరి అశాంతిని కలుగజేస్తాయి. మరి అహంకార మమకారాలు, దేహత్రయాలు, ఇవన్నీ కూడా మరి మోక్షానికి అడ్డం వచ్చేటువంటి నిర్మోక్ష లక్షణాలు అంటారు. వీటన్నిటినీ తొలగించి ఇవన్నీ ఉన్నంతసేపు అశాంతితోనే ఉంటాడు. కనుక మరి ఆ భగవంతుని కోరి ఆశ్రయించిన భక్తుల మనస్సులో ఈ మోక్షానికి అడ్డం వచ్చేటువంటి రాగద్వేషాలు, మమత, అహంకార మమకారాలు, ఇవన్నిటినీ కూడా తొలగించి చక్కని శాంతినిచ్చేటువంటి స్వామి గనక శాంతిదహ అన్నారని శంకరుల భాష్యం. అంటే పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిస్తే ఆ భక్తుడికి ప్రశాంతత వస్తుంది. ఏమి జ్ఞానం అంటే అంతర్యామి యొక్క జ్ఞానం. అంటే కనపడకుండా అంతటా నిండి ఉన్నటువంటి స్వామి యొక్క స్థితిని తెలుసుకున్నటువంటి వాడే అన్నిటి యందు అందరి యందు స్వామిని చూస్తూ జీవనంలో ఉన్నటువంటి కర్మలను, క్రియలను అన్నిటినీ చేస్తున్నట్లయితే అప్పుడు ప్రశాంతతే కానీ అశాంతికి అసలు చోటే ఉండదు. అటువంటి మార్గాన్ని స్వామి ప్రసాదిస్తాడు. ఎవరికి? ఆయన్ని ఆశ్రయించిన భక్తులకు. అటువంటి మార్గాన్ని ప్రసాదించి ఆ మార్గంలోనే ఆ భక్తుడు నడిచి చక్కగా తన దరికి చేరేటట్లుగా చేసుకుంటాడు. అదే మోక్షం. ఆ మోక్షానికి అడ్డం వచ్చేటువంటి విషయాలను కానీ, విషయ వాసనలను కానీ, మరి అహంకార మమకారాలని అన్నిటినీ కూడా ద్వంద్వాలన్నిటినీ తొలగిస్తాడు. ద్వంద్వాలే ఇవన్నీ. రెండు తొలగితే అప్పుడు ఒక్కటే మిగులుతుంది. ఒక్కటే ఏమిటి? పరమాత్మ. ఆ పరమాత్మ యందే అనుక్షణం మరి ఎప్పుడు ఉన్నట్లయితే అదే ముక్తిధామం, ముక్తి స్వరూపం, పరమపదం అంటారు. సంసార బంధాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకునేదేంటి? శాంతినే కోరుకుంటారు. బంధంలో ఉన్నంతసేపు అశాంతే కదా, అందుకని భగవంతుడిని, శాంతిని కోరుకుంటారు. మరి ఆ భగవంతుడు తప్ప ఆ ప్రశాంతతను ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరిని ఆశ్రయించినా ఇంకా పెరుగుతుందే కానీ అశాంతి, సమస్యలు, మరి అశాంతి పెరుగుతుందే తప్ప ఎవ్వరూ ప్రశాంతతని ఇవ్వలేరు. మరి కనపడని భగవంతుడు ఎలా ఇస్తాడు అంటే, ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే కనపడని భగవంతుడే కనపడే రూపంలో వచ్చి చక్కని గురుబోధ చేసి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిచేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి అన్నీ ఇచ్చి ఆయనే దరి చేర్చుకుంటాడు. ఆయనే ముక్తిని ప్రసాదించగలడు. కనుక ఆయన్నే ఆరాధించాలి. అందుకని అదే ముక్తిధామమే శాంతి. శాంతి అంటే ప్రశాంతత, అదే ముక్తి. బంధము లేని స్థితే శాంతి. అటువంటి శాంతిని ఇచ్చేటువంటి వాడు గనక శాంతిదహ అన్నారు. అందుకని సంసార బంధంలో ఉన్న ప్రతి జీవి శాంతిని కోరుకుంటాడు. ఆ శాంతిని కోరుకునేవాడు భగవంతుడిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే భగవంతుడు శాంతిని ఇస్తాడు. కనుక ఆయన్ని శాంతిదహ అన్నారు. పరాశర భట్టర్ కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు. సత్యసంధ తీర్థులు శాంతిదహ అంటే మోక్షం ప్రసాదించే స్వామి. అదే శాంతి, పరమశాంతి, పరమపదం, అదే మోక్షం. కనుక మోక్షాన్ని ప్రసాదించే స్వామి కనుక ఆయన్ని శాంతిదహ అన్నారని వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు అంటే శాంతి కాముకులు. ఓం శాంతిదాయ నమః అని ఆ స్వామిని
ధ్యానిస్తూ ఉన్నారు. కనుక శాంతిదహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నాలో ఉన్నటువంటి రాగద్వేషాలను, అహంకార మమకారాలను, మోక్షానికి అడ్డమిచ్చేటువంటి విషయ వాసనలను, ఇంద్రియ మోహాలను అన్నిటినీ, ద్వంద్వాలన్నిటినీ తొలగించి ఏకం అయినటువంటి, ఒక్కటే అయినటువంటి పరబ్రహ్మతత్వాన్ని బాగా వంట పట్టించి ఆ మార్గంలో నడిపించి మమ్మల్ని మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం